కా. ఇది కిరణ్ అబ్బవరంకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కెరియర్ డిసైడింగ్ ఫిలిం. అట్లీస్ట్ కిరణ్ అన్న అయితే అదే అనుకున్నాడు. ఇది నిజంగానే కెరియర్ని డిసైడ్ చేసిందా, ఒకవేళ చేస్తే పాజిటివ్గా చేసిందా లేక నెగిటివ్గా చేసిందా, అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. వెల్కమ్ టు మూర్ఖ బృందం. ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేసాను. కా. ఇది బాగా హైప్తో కిరణ్ అబ్బవరంకి మంచి కమ్బ్యాక్ ఫిలిం అనే ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన మూవీ. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అంటే సాడ్లీ నో, అవ్వలేదు. ఎందుకంటే ఇచ్చిన ఎలివేషన్కి వచ్చిన అవుట్పుట్కి నాకు తెలిసి అంత మ్యాచ్ అవ్వలేదు. అలాని మూవీ బాగాలేదా అంటే అలా కాదు, మూవీ బాగుంది. కంటెంట్ లేదా అంటే కాదు, కంటెంట్ కూడా ఉంది. కానీ నాకు తేడా కొట్టింది ఏంటంటే కిరణ్ అబ్బవరం యాక్టింగ్. జనాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కిరణ్ అన్న యాక్టింగ్ అసలు బాగాలేదు, అంతా ఫ్లాట్గా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫిలిం, మిగిలిన మూవీస్లో కూడా అలానే ఉంటుంది. కానీ ఆ జాన్రాకి అది చల్తా హే. ఇక్కడ అలా చేస్తే అవ్వదు. యాక్టింగ్ బాగా చేయాలి, ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ ఫిలిం కంటే కంటెంట్ బేస్డ్ ఫిలిం కాబట్టి. కొన్ని సీన్స్ అయితే బికాస్ ఆఫ్ హిస్ యాక్టింగ్ జనాల మీద క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినాయి. డైలాగ్ డెలివరీ కూడా చాలా ఫ్లాట్గా ఉంది, అదొక పెద్ద డ్రాబ్యాక్ అయింది ఫిలింకి. సెకండ్ నాకు తేడా కొట్టిన పాయింట్ ఏంటంటే టీజర్లో మధ్యాహ్నం 3 గంటలకల్లా చీకటి అయిపోతుంది అనే పాయింట్ చూపించారు. నేను అది వినిన తర్వాత బాగా వాడతాడేమో పాయింట్ని, బాలే కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవుతాయేమో అనుకున్నా. లేదు. మధ్యాహ్నం 3 గంటలకల్లా చీకటి అయిపోతుంది అనే విషయం స్టోరీలోకి వెళ్ళిన 10 నిమిషాల్లోనే నువ్వు మర్చిపోతావు. స్టోరీలో ఉండే కాన్ఫ్లిక్ట్స్కి ఆ పాయింట్కి సంబంధమే లేదు. ఓకే, ఇప్పటిదాకా నెగిటివ్సే మాట్లాడుకుందాం, ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ నాకు తెలిసి అందరూ గెస్ చేసి ఉంటారు, క్లైమాక్స్. చెప్పినట్టే ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటిదాకా ఇండియన్ ఫిలింలో అయితే నేను చూడలే. అక్కడ పాయింట్స్ మాత్రం ఇవ్వాల్సిందే. నాట్ ఓన్లీ క్లైమాక్స్ బట్ ఆల్సో స్క్రీన్ ప్లే, స్టోరీ, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఇది ఒక లో బడ్జెట్ ఫిలిం అంటే నమ్మడం కష్టమే. అండ్ మర్చిపోకుండా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్స్. ఇద్దరున్నారు భయ్యా, చింపేశారు. వీళ్ళ డెబ్యూ ఫిలిం అంటే నమ్మడం కష్టమే. నాకు ఫైనల్గా ఏమనిపించిందంటే ఈ మూవీ దివాళీకి రాకుండా తర్వాత వచ్చుంటే ఇంకా బాగా ఆడేదేమో, కాంపిటీషన్ లేకుండా రిలీజ్ అయ్యింటే ఇంకా కలెక్షన్ తెచ్చుకునేదేమో. అండ్ ఒక కిరణ్ అబ్బవరం సపోర్టర్గా అడుగుతున్నాను, కాస్త యాక్టింగ్ మీద ఫోకస్ చేయన్నా. దాంట్లో నువ్వు పర్ఫెక్ట్ అయితే ఏ మూవీ నీ కెరియర్ని డిసైడ్ చేయలేదు. మీకు కా మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మూర్ఖ బృందం గైస్. బాయ్.